Welcome back to another video. చాలా విషయాలు మాట్లాడడం ఎంత అయింది డబ్బులు ఏంది అనేది ఇంకెంత మంచిగా అయితే క్రాస్ అయింది. ఇప్పుడు ఈ రింగ్ పైన అన్ననే కొట్లాడతాము. నాకు ప్రస్తుతం ఇట్లా పెట్టాలన్న ప్లాన్ ఒక 3 years బ్యాక్ నుంచి ఉండే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు మనము బ్రూటల్ ఫైట్ క్లబ్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది ఒక బాక్సింగ్ ప్లస్ జిమ్ అనమాట. సో ఆల్రెడీ మనకు ఇన్విటేషన్ వచ్చిండే అండ్ మన పూర్వీక్ వచ్చి ఇన్విటేషన్ ఇచ్చిండే అనమాట. కానీ ఆ రోజు నేను ఇంటికి వెళ్ళడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. సో ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి కలుద్దాము, మాట్లాడదాము అండ్ దాంతోపాటు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము అని వెళ్తున్నాం. లైక్ ఒక ఏమంటారు, ఇంతకుముందు మనము చాలా జిమ్స్ ఎక్స్ప్లోర్ చేసి వ్లాగ్స్ చేసి పెట్టినా కదా. లైక్ ఇప్పుడు నేను వెళ్ళే జిమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ జిమ్ అని పెట్టినాను. దాని తర్వాత ముందు నేను వెళ్ళిన జిమ్స్ కూడా పెట్టినాను. సో ఇది లైక్ బాక్సింగ్ ప్లస్ జిమ్ అని ఉంది కదా. సో బాక్సింగ్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం, ఎందుకంటే నేను ఎప్పుడు బాక్సింగ్కి వెళ్ళలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. దాంతోపాటు పూర్వీక్తో మాట్లాడదాం చాలా విషయాలు. లైక్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఏంది అనేది చాలా విషయాలు మాట్లాడదాం. ఎంత అయింది డబ్బులు ఏంది అనేది. సో నాకు లాస్ట్ టైం చెప్పినప్పుడు 1 crore అయింది అని చెప్పుండే అనమాట. సో అన్న మొత్తం జిమ్కి అంతా 1 crore అవుతుందని చెప్పుండే. సో మాట్లాడదాం దాని గురించి కూడా, ఒకసారి వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ వర్కౌట్ అయితే ఏం చేయట్లేదు, నేను జస్ట్ కార్డియో కంప్లీట్ చేసుకుంటా. ఈరోజు యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటా, అంతే. క్యాలరీస్ బర్న్ చేసుకుంటా, కానీ ఎటువంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయట్లేదు. అండ్ ఈ షోల్డర్ రిహాబ్ది రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, నేను శివన్న కూడా ఇక్కడ చిన్న మైనర్ ఇంజురీ ఉందంట. సో దానివల్ల వెళ్తున్నాను అనమాట. అండ్ నేను కూడా ఇది చూపించేసుకుంటా పోయి, అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఏమైంది ఏం కథ అనేది. ఎందుకంటే ఆ కొంచెం పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. దగ్గర ఎంత ఒక 11 kilometers ఉంటుంది అనుకుంటా జిమ్. పోదాం. ఏ మిక్కీ మౌస్ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నావు. అమ్మ తోడు, నువ్వు నీ జిమ్ బ్యాగ్లా అవి చదువుకునేటివి పెట్టుకుంటారు అన్న నువ్వు? ఎందుకన్నా అట్లా జిమ్లో చదువుకుంటావా? ఆయన ఈరోజు చిత్తశుద్ధితో వీడియో తీస్తున్నా ఆయన. మనం ఏమనద్దు. అమ్మా ఏమో ట్రాఫిక్ అనుకున్నాను, సండే రోజు ఘోరం ట్రాఫిక్. ఇక్కడ కనిపిస్తుందా బ్రూటల్ ఫైట్ క్లబ్ అని. అయితే ఇది 6th floor ఉందంట, 5th floor 6th floor ఉందంట. మనం ఇప్పుడు అడుగుకోవాలి. మొత్తం ఎట్లా అయిపోయింది. ఇది ఈరోజు క్లీన్ చేయాలన్నమాట మన బండి. హాయ్ బ్రో. కాదు ఈయనే ఉంటారా మీరు? అవునా? అంటే తర్వాత తీసుకురా రూమ్? సో మీసాలంతా తింపినా కదా బ్రో. ఇంకా కాదు, ఇంకా ఆ రోజు వీడియోలో చూసినాను, నా దాన్ని ఇట్లా పెట్టినా అన్నావు కదా నీది. అదే అంటున్నా. బాగుంది బ్రో, పుట్టుమచ్చ కూడా చూపిస్తున్నాం అయితే ఇప్పుడు. రాగానే ఫస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా, జస్ట్ కార్డియో చేసిన అనమాట. 17 to 18 minutes కార్డియో చేసిన. మళ్ళీ తర్వాత నార్మల్ అంటే మొత్తం 20 to 25 minutes అయిపోయింది. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాలనుకోలేదు అనమాట. ఆ చేతికి ఇంకా ఏమంటారు, ఇప్పుడు మీకు ఏదైతే ఫోన్ పట్టుకున్నానో ఈ యాంగిల్ వరకే, కొంచెం పైకి లేపినా కూడా అది బాగా ఇబ్బంది పెడుతుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత క్రియేటిన్ తీసేసుకుంటున్నా. వర్కౌట్కి ప్రీ వర్కౌట్ ఏం తీసుకోలేదు ఈరోజు, ఎందుకంటే జస్ట్ కార్డియో మీద చేసినాం కదా. ఇప్పుడు జిమ్ వీడియో తీసి దాని తర్వాత ప్రాపర్గా మళ్ళీ ఒక 15 to 20 minutes కార్డియో చేద్దాము. ఇప్పుడైతే క్రియేటిన్ తీసేసుకుంటున్నా. క్రియేటిన్లో మజిల్ బ్లేజ్ వాళ్ళ క్రియేటిన్ మోనోహైడ్రేట్ తీసుకుంటున్నా. అయితే మీకు చిన్న స్టోరీ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే నాకు అందరూ ఫ్లేవర్స్ రికమెండ్ చేస్తుండే. ఫ్లేవర్స్ రికమెండ్ చేసినప్పుడు నేనే అంటుండే ఏం తీసుకుంటారా ఫ్లేవర్స్ అది ఇది అని. కానీ ఈసారి నేను పెట్టిన అన్ని ఫ్లేవర్స్ ట్రై చేద్దాము, మస్తు మంది అడిగిరు అని అన్ని ఒక 3 ఫ్లేవర్లు చేసిన అనమాట. దానిలో ఇది సన్సెట్ మ్యాంగో అని. సో ఇది ఎందుకు చేసిన అంటే నా దగ్గర మ్యాంగో వే ప్రోటీన్ ఉంది, మ్యాంగో ఫ్లేవర్డ్ వే ప్రోటీన్. అండ్ ఇంకోటి మనము అప్పుడప్పుడు ఈ యోగట్ బౌల్ తింటాం కదా. సో మనం అంత యోగట్ బౌల్ తినము, పెరుగు ఉంటుంది కదా, పెరుగులోనే
1 స్కూప్ ఆఫ్ మ్యాంగో అది వేసేసుకొని ఇది కూడా వేసేసుకొని కొన్ని మ్యాంగో పీసెస్ వేసుకొని తింటా, మస్తు అనిపిస్తుంది. ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ క్రియేటివ్ మోనైడ్రేట్ కావాలంటే మజిల్ బేస్ వాళ్ళ క్రియేటివ్ మోనైడ్రేట్ తీసుకుంటే దీనిలో చాలా ఫ్లేవర్స్ అవైలబుల్ ఉన్నాయి, యూ కెన్ ట్రై. అండ్ నేను తీసుకునేది వచ్చేసి సన్సెట్ మ్యాంగో అనమాట. ఇది ఎట్లా అంటే అటు రసన కాదు ఇటు ఫ్రూటీ కాదు, అట్లుంది. కొంచెం ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది కానీ ఆ ఏమంటారు ఫ్రూటీలో షుగర్స్ ఉంటాయి కదా, అందుకే స్వీట్ అనిపిస్తుంది. అట్లా స్వీట్ ఏం లేదనమాట. ఇన్ కేస్ మీకు ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈశ్వరం మీరు కోడ్ యూజ్ చేయండి. ఫస్ట్ టైం బాక్సింగ్ రింగ్లో అడుగు పెట్టడము. ఆల్రెడీ జిమ్కి వచ్చి మొత్తం చూసామన్నమాట. ఇంకా చాలా కాలేదంట. సో ఇంకో 1 మంత్ టైం పడుతుండొచ్చు. చాలా ఈ లెగ్ ఎక్విప్మెంట్ రాలేదు, ఇంకా ఈ బాక్సింగ్ ఎక్విప్మెంట్ కూడా కొన్ని నిన్న వచ్చినాయంట. సో ఇంకా చాలా సెట్ చేయాలని ఉండే. మరి ఎట్లా అనిపిస్తుంది పూర్విక్ బాయ్? మీరు ఎప్పుడు 5 months ముందు అనుకున్నావా? నా ప్లాన్ నాకు ప్రస్తుతం ఇట్లా పెట్టాలన్న ప్లాన్ ఒక 3 years బ్యాక్ నుంచి ఉండే. అంటే ఇంత పెద్దదే అని మాకు చెప్పినప్పుడు మీరు ఒక బడ్జెట్ చెప్పి ఇంతట్లా అయిపోతా అని చెప్పారు. తర్వాత ఎక్కువైంది, బడ్జెట్కి త్రిబుల్ అయింది. అయితేనే ఉంది, ఇంకా పెడితేనే ఉన్నాం, ఇంకా అవుతుంది అన్నారు కదా. సో ఎంత అయ్యిండొచ్చు జిమ్కి మొత్తం ఇప్పటి వరకు? ఇంకెంత అయిపోయింది? 1 year అయితే క్రాస్ అయింది. 1 year క్రాస్ అయిపోయింది. చెప్పలేనా? మాకు చెప్పినప్పుడు 1 year వరకు అవుతుండొచ్చు అని అన్నారు. ఇప్పుడు 1 year క్రాస్ అయిపోయింది. ఇంకా దీనిలో ఏమో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తానంటే మన ఇప్పుడు నార్మల్గా 28th 29th ఒక మూవీ షూటింగ్ ఉంది మంతాన్ని. దీంట్లో మూవీ షూటింగ్ ఉంది, బాక్సింగ్. అది కాకుండా ఈవెంట్స్ ఆర్గనైజ్ ఎవ్రీ 2 months ఒకసారి మనకు బాక్సింగ్ ఈవెంట్ అవుతుంది, మనమే కండక్ట్ చేస్తాం. అది ఎంకరేజ్ చేయనీకే, మన తెలంగాణని ఎంకరేజ్ చేయనీకే కాంపిటీషన్, మన ఓపెన్ ఛాంపియన్షిప్ అట్లా పెడతాము. బాక్సింగ్ జిమ్స్ కూడా చాలా తక్కువ. మనం ఈ కాన్సెప్ట్ తోని చాలా తక్కువ జిమ్స్ చూస్తాము. అది కూడా మన సైడ్ ఇంకా చాలా తక్కువ. ఇప్పుడు నార్త్లో అంటే ఆబ్వియస్లీ ఉంటాయి, చాలా జనాలు ఉంటారు. అండ్ చాలా డిఫరెంట్ ఏమంటారు కొత్త కెరియర్స్ చూస్ చేసుకుంటారు కదా. మన సైడ్ చాలా తక్కువ, లైక్ స్పోర్ట్లో చాలా తక్కువ భయం ఉంటుంది అన్నమాట. అంటే క్లిక్ అయితే అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ ఇంట్లోనే కూర్చుంటారు కదా అని అదొక భయం ఉంటుంది. చాలా తక్కువ మంది క్లిక్ అవుతారని. సో అట్లా ఈ కాన్సెప్ట్తో చాలా తక్కువ ఉన్నాయన్నమాట జిమ్స్. దాంట్లో హైదరాబాద్లో అయితే బాక్సింగ్ ప్లస్ జిమ్ అంటే ఇంత పెద్దగా బాక్సింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది అంటే ఇదే అనమాట. వేరే చాలా ఉన్నాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్ బాక్సింగ్ ఉండడం అనేది లేదనమాట. నేను ఇక్కడనే ఉండే, మొత్తం ఎల్బీ నగర్ నాగోల్ ఏరియాలో ఉండేది ఇంతకుముందు. అది ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు బాక్సింగ్ పెడదాం అనుకున్నావు, కానీ లైక్ జిమ్ అనే థాట్ ఎట్లా వచ్చింది? బాక్సింగ్ ప్లస్ జిమ్ అని. నేను రీసెంట్ బాక్సింగ్ చేస్తా, అయితే జిమ్ కోసం అలాగా మెంబర్షిప్ తీసుకుని అలాగా చేయాల్సి వస్తుండే. ఒక బాక్సర్కి జిమ్ కూడా అవసరం, స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం, పవర్ ఎక్సర్సైజ్, ఎక్స్ప్లోజివ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, జిమ్ కూడా అవసరం. కాబట్టి రెండు అలాగా నేను బాక్సింగ్ 10 kilometers పోతా, జిమ్ 10 kilometers పోతా, అలాగే దూరం పోతా. ఆల్ టుగెదర్ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేమి అవసరమో ప్రతిదీ ఒకటే దాంట్లో పెడితే అయిపోతుంది కదా, ఎక్కువ కష్టం ఉండదు. ఆ ఐడియా మంచిది. ఐడియా వచ్చి మళ్ళీ అంతా అంటే ఇప్పుడు ఎట్లా నీకు ఇది పెట్టడానికి లైక్ మీ పేరెంట్స్కి అడిగినప్పుడు ఏమన్నా మీ డాడీ ఇక ఫస్ట్ డాడీ థింక్ చేసిండు, వర్కౌట్ అవుతుంది అనుకోండు, నమ్మిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని. ఎందుకంటే పేరెంట్స్ భయపడతారు కదా ఫస్ట్. నేను ఫిట్నెస్లో పోయేటప్పుడు, కాంపిటీషన్స్ ఆడేటప్పుడు కూడా ఫస్ట్ భయపడ్డారు, నో అనే చెప్పారు. తర్వాత మెల్లగా ఓకే అయింది. ఇక మనం దానిలో పోతూ ఉంటే అంతా చూస్తుంటారు కదా, గ్రోత్, డబ్బులు అదంతా అట్లా అని నమ్మేది అంతే. ఇంకా డాడీ గిట్ట తెలుసు వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న కషిని గుర్తించిందని చెప్పాలి. అది గుర్తించినా కూడా వాళ్ళకి ఆ భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన పేరెంట్స్ ఒప్పుకోరంటాం కానీ ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి భయమే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మళ్ళీ మనం ఏడ ఖరాబ్ అవుతామన్న భయం. సో దానివల్ల అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు జిమ్ పెట్టాలి, బాక్సింగ్ ఏది పెట్టాలని కూడా పక్కా పేరెంట్స్ అడగాల్సింది. సో అట్లా అని అది మనం జిమ్ అంతా చూద్దాం ఒకసారి. ఫస్ట్ బాక్సింగ్ రింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. నాకు తెలియదు, మనోడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓకేనా? చలో ఫస్ట్ రింగ్ నుంచి చెప్పు బ్రో. రింగ్ ఎంత ఉంది? రింగ్ 20x20 ఉంది మొత్తం సైజు. అదే లోపల 18x18 రోప్స్ వరకు. ఇప్పుడు ఈ రింగ్ పైన అన్ననే కొట్లాడతాము. మెల్లగా నేను కూడా నేర్చుకొని కొట్లాడదాము. ఇప్పుడు అండ్ మన ఓన్ కస్టమైజ్డ్ బాక్సింగ్ గ్లౌస్ గిట్ ఉన్నాయి మన లోగోతోని, మంచిగా ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ మన లోగో ఏడా తెలుసు. యా అన్న రెడీయా? గుద్దుకుందామా? లేదు అది రింగ్
మస్తు అంటే ఎట్లా అంటే ప్రతి దగ్గరుండి చేయించినాము. అంటే నార్మల్గా బయట కొనుక్కున్నా సరే ఇంత మంచి రింగ్ ఉండదు. మన ఓన్ కస్టమర్స్గా ప్రతిదీ డీటెయిల్గా పర్ఫెక్ట్గా చేసినాం. ఒక 100 మంది ఎగిరి దుంకినా సరే రింగుకి పెద్ద ఫరకే పడదు, అంత గట్టిగా ఉంటుంది మన రింగ్. అట్లా రింగ్ ఏడ చెప్పించారు ఇది అంటే ఇన్నే చేయించినాము. మీ ప్లాన్ ఇప్పుడు ఇది ఎవరు చేసిరు అని అంటే ఆల్రెడీ మేము కొన్ని రింగ్స్ చూసినాం వేరే జిమ్లలో, అన్ని రింగ్లు చూసి ఇంకా ఇక్కడ ఎట్లా చేయాలి అని చెప్పి ఇంకా ప్లాన్ చేసినాము. ఒక 3-4 రింగులు చూసినాము. ఇక్కడ మ్యాచెస్ పెట్టచ్చు కదా? పెట్టచ్చు. ప్రొఫెషనల్ ఫైట్ సీట్ అయితే, అమెచర్ బాక్సింగ్ ఇట్ అవుతుంది. ఇంకా అక్కడ చూపిస్తే చాలా ప్లేస్ ఉందన్నమాట. మొత్తం నేను మీకు ఇదంతా ఎక్విప్మెంట్స్ కూడా ఒకసారి చూపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ బాక్సింగ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి ఇవంతా? ఇప్పుడు ప్రస్తుతం బాక్సింగ్ బ్యాగ్స్ మనకి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇంకా 4 వస్తున్నాయి. ఒక ఆడ పెడతారు ఇంకా ఆడ ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఏమంటారు చూస్తే ఎక్కువ ఏమంటారు బాక్సింగ్కి సపరేట్ ఉందన్నమాట, సపరేట్ వస్తుంది. అండ్ అది కాకుండా జిమ్ కూడా సపరేట్ వస్తుంది. అండ్ ఇక్కడ నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే ఈడ మెంబర్షిప్ కూడా మీరు బాక్సింగ్ ప్లస్ జిమ్ తీసుకోవచ్చు, లేకపోతే జస్ట్ జిమ్ తీసుకోవచ్చు, ఉత్తి బాక్సింగ్ కూడా తీసుకోవచ్చు. సపరేట్ ఉంటుంది, యోగా సపరేట్ మెంబర్షిప్ అట్లా కూడా తీసుకోవచ్చు. అవి సపరేట్ ఉంటుంది, లేకపోతే అన్ని ఇంక్లూడ్ అయ్యి ఒక మెంబర్షిప్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు అంట. అది బెటర్. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూపిస్తాయి ఇప్పుడు. సో ఇది రింగ్ అనమాట. ఆ రింగ్ పక్కకే మనకు బాక్సింగ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఓపెన్ ఉంది. ఏమంటారు న్యాచురల్ లైట్ చాలా వస్తుంది అనమాట. సో ఇది నాకు మస్తు అనిపించింది. న్యాచురల్ లైట్ ఎంత వస్తే అంత బెటర్, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో ఇంకా లైటింగ్తో ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ న్యాచురల్ లైట్ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది కదా. సో అది మంచిగా అనిపించింది అది. అండ్ ఇది మొత్తం 9 బ్యాగ్స్ ఉన్నాయి, అక్కడ కూడా బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇదంతా ఖాళీ స్పేస్. మీరు ఏడ చూసినా కూడా బిఎఫ్సి అని ఉంటుంది, బ్రూటల్ ఫైట్ క్లబ్ అని ఉంటుంది అనమాట. అండ్ లోగో కూడా మనదే, ఏమైంది వస్తుంది. సో ఇవి రెండు ఉన్నాయి. ఇది బాక్సింగ్ రింగ్, దాంతోపాటు దీని తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం కార్డియో ఎక్విప్మెంట్ వచ్చేది ఉంటాయి. ఇవి కూడా రీసెంట్గానే వచ్చినాయి, అంటే ఇంకా యాడ్ కాలేదు చాలా ఎక్విప్మెంట్స్. ఇది మొత్తం ఇక్కడ సైడ్ జిమ్, మొత్తం ఎంటర్ కాగానే ఇక్కడ సైడ్ అంతా జిమ్ ఉంటుంది అనమాట. సో జిమ్లో కూడా ఇంకా లెగ్ ఎక్విప్మెంట్ యాడ్ అయ్యేది ఉంది అని చెప్పుండే. నాకు బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఏమేమి కావాలి ఏంటి అనేది. లెగ్ ఒక 2 లేవు, ఆ లెగ్ ఎక్విప్మెంట్స్ కూడా వస్తాయి. అండ్ మ్యాక్స్ వెయిట్ వచ్చేసి 40 kg, అది కూడా యాడ్ అవుతుంది అంటే ఇంకా మస్తు ఉంది. మీకు పైన చూసుకున్నా కూడా మొత్తం ఒక థీమ్ అనేది క్లీన్ ఉంది, నీట్ అండ్ క్లీన్ ఉంది మొత్తం థీమ్ అనేది. ఇంకా ఈవినింగ్ వస్తే ఇంకా బెటర్. ఇప్పుడు మనకు అదంతా ఓపెన్ ఉంది కదా, సో అట్లా అని ఇట్లా కనిపిస్తుంది. ఈవినింగ్ వస్తే ఇంకా ఏమంటారు ఆ మూడే ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇంకా వర్కౌట్ చేసేటప్పుడు వీడియోస్ కూడా అంతా. ఇది ఎవరి ప్లాన్ ఇది అంటే ఇది ఇట్లా చేపియాలి అని అంటే మీరు చూసి రైడ్ అయినా లేకపోతే ఎట్లా చేసారు? ఇక్కడ చూడాలి జస్ట్ మా మైండ్ లో ఉండే అంతే. అది అంటే ఇక ఫాల్ సీలింగ్ అందరు మ్యాక్స్ బ్లాక్ పెడతారు అన్ని జిమ్లలో. అవును, బ్లాక్ వద్దనుకున్నాం మేము. ఇది లైట్ గ్రే, ఇదంతా గ్రే ఉంది, వాల్స్ లైట్ గ్రే. అండ్ అప్పుడు గమనిస్తే ఎక్కడ మోటివేషన్ కొటేషన్స్ ఉండవు, రియాక్టర్ డబ్బులు గిట్ట పెట్టలేము. ఎందుకట్లా? అది పర్సనల్ గా నాకేందంటే బుడలకి ఏదో మోటివేషన్ కొటేషన్స్ వచ్చి ఏది అవసరం లేదు. మోటివేషన్ కానీ మనకు కావాల్సింది రెగ్యులర్ వచ్చి డిసిప్లిన్ గా చేయాలి. అది మన బ్రూటల్ ఫైట్ లో కోసం ఆబ్వియస్లీ మనం అది ఎన్విరాన్మెంట్ ఇన్నే క్రియేట్ చేస్తాము. ఆ మోటివేషన్ కొటేషన్స్ కూడా పెట్టే అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన ఆటోమేటిక్ అదొకటి కొత్తగా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఏడపోయినా కూడా మనకు ఫొటోస్ ఉంటాయి అండ్ మోటివేషన్ కొటేషన్స్ ఉంటాయి. సో అట్లా ఈ టీవీ ఏం ప్లాన్ చేయలేదు వద్దనుకున్నారా? టీవీ వస్తుంది, ప్లాన్ చేశారు టీవీ కూడా. టీవీ వస్తుంది, ఐపీఎల్ చూడాలి కదా అప్పుడప్పుడు. బాక్సింగ్ జిమ్ మాట్లాడుకుంటే ఐపీఎల్ కూడా. ఇది కూడా బాగుంది ఎక్విప్మెంట్. అండ్ గ్రిప్స్ కొంచెం, ఈ గ్రిప్స్ ఉన్నాయి కదా, లేదు పట్టుకుంటా. గ్రిప్స్ ఇవన్నీ ఉన్నాయి గ్రిప్స్ ఇదంతా. సో మనము జిమ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. ఏమంటారు మనకు ఏవైతే బాక్సింగ్కి వస్తారో వాళ్ళు మంచిగా ఈజీగా జిమ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటూ ఒక 3 days మీరు ఇది 3 days అది కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ బాక్సింగ్ అంటే ఇక మీరు బాక్సింగ్ 3 రోజులు చేసారంటే ఇంకా 3 రోజులు పండుకుంటారు, జిమ్ చేయరు. అట్లా అవుతుంది. మధ్యలో అనుకుంటుండే నేర్చుకుందామని, కానీ మనకున్న పనులకి అసలు లిటరలీ ఒక 6 months మనం ఏం చేయలేం కొత్తగా. మొత్తం సార్టెడ్ అయిపోయి కూర్చున్నాయి. కానీ ఆ 6 months దాని మీద ఫోకస్ చేయాలని. ఇప్పుడు జిమ్ కి జాయిన్ అయిన వాళ్ళు
జిమ్ జాయిన్ అయిదాం అనుకుంటారు కానీ బాక్సింగ్ చేస్తారు, బాక్సింగ్ చేసినాక జిమ్ చేద్దాం అనుకుంటారు, బాక్సింగ్ చేసినాక బాక్సింగ్ లోనే మసాలా అయిపోతే జిమ్ చేస్తలేరు. బాక్సింగ్ తర్వాత జిమ్ చేయడానికి ఏడొస్తుంది ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు నార్మల్ వేరే జిమ్ లో ఎక్కడ ఉండదు నాకు తెలిసి. మార్నింగ్ బాక్సింగ్ చేసుకో, ఇంకా ఈవినింగ్ జిమ్ చేయి, 2 times రా, నో ప్రాబ్లం. అంటే వేరే ఓన్లీ 1 time యాక్సెస్ ఉంటుంది. నీకు నో ప్రాబ్లం కానీ వాళ్ళు రావాలి కదా ఫస్ట్. అదే చేసే వాళ్ళు చేస్తారు, కొంతమంది వస్తారు. అదే వేరే జిమ్ లో ఓన్లీ 1 time, ఒక టైమే రావాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. మనకి లేదు, నేను చాలా జిమ్స్ చూసిన కదా, ఒక టైం వచ్చేది ఉంటుంది. అంతెందుకు నన్ను డిప్లొమా నుంచి ఈ బీటెక్ టైంలో ఫాలో అయ్యేటోళ్ళకి తెలిసి ఉంటుంది. నేను కాంపిటీషన్ పోయేటప్పుడు ఒక టైంకి కార్డియోకి వస్తా, ఇంకో టైంకి స్ట్రెంత్ ట్రైనింగ్ వస్తా. అంటే రెండు ఫీజు కట్టాలండి. అప్పుడు మనకు 1000 rupees ఫీజు అంటే అది ఏడికెళ్ళి దేవాలనేది ఉండే. ఎందుకంటే ఆ కాలేజ్ స్టూడెంట్ లైఫ్ కదా అప్పుడంతా. అప్పుడు అట్లా ఉండే అనమాట. అంటే ఇప్పుడు నువ్వు 2 times రావాలంటే 2 times కట్టాలన్నట్టు. జస్ట్ ఏమంటారు కార్డియో చేయడానికి వస్తా అని ఉండే. ఎందుకంటే మనకు అక్కడ అంత మంచి గ్రౌండ్స్ లేకుండా నడవడానికి, జస్ట్ ప్రెప్ టైంలో. సో అట్లా. కానీ మంచి ఆఫర్ ఉంది ఇదైతే. ఇంకా సపరేట్ స్టీమ్ బాత్ గిట్ ఉంది మనకి. స్టీమ్ బాత్ ఆన్ చాలా అయిందా? చేసుకుంటారు, బయటికి వెళ్ళి వచ్చి చేసుకుంటారు స్టీమ్ బాత్. ఎందుకు అట్లా? మనం చేసుకుంటారు కదా, చేస్తారు కానీ బయటికి వెళ్ళి సపరేట్ ఎక్స్ట్రా పే చేసి వస్తారు. మనం అనుకుంటాం కానీ స్టీమ్ బాత్ మా జిమ్ లో ఉంది. ఇప్పటికి 8 months అయిపోయింది. మా జిమ్ ఉంది, నేను 2 సార్లు పోయినా అంతే. నిజంగా 2 times పోయినా స్టీమ్ బాత్. అదే జిమ్ లో చేస్తారు బయట అనుకుంటాం కానీ టైం సరిపోదు. మనం ఆ వర్కౌట్ చేసిన తర్వాత అదే ఎగ్జాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మీరు ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ పెట్టిండే కదా ఆఫర్ యూజ్ చేసుకుందామని వచ్చినా కూడా మీరే ఎగ్జాస్ట్ అయిపోతారు. బాక్సింగ్కి వచ్చినప్పుడు ప్రాపర్ బాక్సింగ్ పైన ఫోకస్ చేయండి. మిగతా 2 to 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేయండి. లేదు మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారంటే 2 రోజులు 3 రోజులు బాక్సింగ్ పైన ఫోకస్ చేయండి. అప్పుడు రికవరీ బాగుంటుంది. ఆ స్కిల్ నేర్చుకోవచ్చు. ఏదో చేసామన్నట్టు కాకుండా ఆ స్కిల్ని నేర్చుకుంటే, లైక్ ఆ బేసిక్స్ అవన్నీ నేర్చుకుంటే ఇంకా చాలా బెటర్. అట్లా అని నువ్వేమంటావు? మన తన ప్రాపర్ బాక్సింగ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం. నార్మల్ గా కల్ట్ అవి అంటారు కదా, అవి ఫిట్నెస్ అవి ఎట్లా అంటే, ఇప్పుడు కల్ట్ నేను చూసినా కదా. ఇప్పుడు నేను కల్ట్ వెళ్ళినప్పుడు మన యోగాకి వెళ్ళుండే, మళ్ళీ వీటికి వెళ్ళుండే. ఇవన్నీ ఎట్లా అంటే బేసిక్స్ నుంచి కాదు, జస్ట్ మొత్తం ఒక క్యాలరీ బర్న్ అయ్యేటట్టు అట్లా ఆ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టు. సో అది ఎందుకంటే చాలా మంది ఆ ఫ్యాట్ లాస్ చేద్దాం అందుకే పోతారు కదా. ఎవరు కూడా బాక్సింగ్ నేర్చుకుందాం అన్నట్టు పోరు అక్కడ. జస్ట్ బాక్సింగ్ గ్రూప్ క్లాస్ అంతే, అది ఫిట్నెస్ కోసం. ఏంటంటే స్క్రాచ్ కి నేర్పిస్తాము, ఇక ప్రతి బేసిక్స్ నుంచి అదే ఒక స్పోర్ట్ లాగా నేర్పిస్తారు. ఇక్కడ కాంపిటీషన్స్ ఆడిపిస్తాం మన తరపు నుంచి. అండ్ ఫ్యూచర్ లో ఒక ప్లాన్ ఉందన్న, మనం కూడా సెట్ అయినాక నేను కొంతమందిని తీసుకుంటా, ప్యాషనేట్ వాళ్ళని తీసుకుని వాళ్ళకి నేను స్పాన్సర్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి బయటికి గేమ్స్ ఆడిపించేటట్టు. అంటే పైసలు పెట్టకుండా మస్తు టాలెంటెడ్ ఉంటారు, పైసలు లేక ఆగిపోతారు. ఆబ్వియస్లీ సక్సెస్ అవుతుంది. అండ్ అట్లాంటి వాళ్ళు వస్తారు కూడా. అట్లాంటి మనం కూడా ఫేస్ చేసినాం, అందుకని ఇప్పుడు అట్లా మనం చేద్దాం అనుకుంటున్నాం. కంపల్సరీ. మనం ఈ బాడీ బిల్డింగ్ ఆడేటప్పుడు కూడా మస్తాలు ఫేస్ చేసి, మనకు వేరే వాళ్ళు ఇప్పుడు ఒక బ్రాండ్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. సో అట్లా నాకు ఒక జిమ్ కూడా స్పాన్సర్ చేస్తానుండే. అట్లా మనము మన టాలెంట్ చూపించుకుంటే బయట స్పాన్సర్ చేయడానికి రెడీ ఉంటారు. కానీ మనోడు చాలా పెద్ద హృదయం. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు బాక్సింగ్? ఇప్పుడు 9 years అవుతుంది. 9 years అవుతుందా బాక్సింగ్ స్టార్ట్ చేసి? నేను 12 or 13 years ఉండే. నువ్వు ప్రొఫెషనల్ గా దిగి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? ప్రొఫెషనల్ 1.5 year. 1.5 year. 1.5 year or 2 years. అలా 6 matches ఆడినా, 6 undefeated, 3 knockouts. ఇండియాలో top 2 ప్లేస్ ఉన్నా నా వెయిట్ కేటగిరీలో. తొందరలో top 1 కి కూడా పోతా గెలిచి ఇంకో మ్యాచ్. మొత్తం టక్క చెప్తుండు. నేను కూడా ఇప్పటివరకు ఎన్ని షోలు ఆడినా, ఎప్పుడు ఆడినా, ఏం గెలిచినా కూడా నాకు గుర్తులేదు. మనం టక్క చెప్తుండు. అన్డిఫీటెడ్ అని పేరు పెట్టుకుంటాడు ఇక. నువ్వు దాని కింద పెట్టుకో, బ్రూటల్ ఫైట్ క్లబ్ ఉంది కదా, దాని కింద అన్డిఫీటెడ్ అని పెట్టుకున్నావు అనుకో, మస్తు సెట్ అవుతుంది దాని కింద. చూసినా నీ షో అప్పుడు, నీ హైదరాబాద్ లో షో ఉండే కదా ఒకటి, కౌశిక్ బ్రో వచ్చిండే. హర్యానా వాళ్ళతో అది గెలిచినది, మజా వచ్చింది గేమ్ లా. నేను మిస్ అయినా. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా ఉంటే పోయి దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో జిమ్ అయితే క్రేజీ ఉండే అనమాట. సో మస్తు అనిపించింది ఆ థీమ్ అదంతా. అది కాకుండా మళ్ళీ బాక్సింగ్ కూడా ఉంది జిమ్ అంటే మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి లైక్ ఏమంటారు, అట్లా జిమ్ పెడదామన్న థాట్ వచ్చి మళ్ళీ తర్వాత అందరు సపోర్ట్ చేసి అంటే కొంచెం ఆ లక్ కూడా ఉండాలన్నమాట. అండ్ మస్తు అనిపించింది జిమ్. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ యాడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ ఏమంటారు, చైతన్యపురి కదా, చైతన్యపురి ఏరియాలు ఉంటే 6 mall 6th floor ఉంటుంది జిమ్. చైతన్యపురి మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది. మీరు
పోవచ్చు అనమాట. మస్తు అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏడికి వచ్చిందంటే నా బండి ఇప్పటి వరకు నేను బ్రేక్ ప్యాడ్ చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. చెప్పినా నేను 20-25 డేస్ నుంచి ప్రాపర్గా అన్ని ఫోకస్ చేస్తలేను అని. దానిలో ఇది కూడా ఒకటి. ఇంకా చెత్త అట్లనే ఉంది, క్లీన్ చేయాలి ఈ బండి అంతా. అండ్ దాంతోపాటు ఈ బ్రేక్ ప్యాడ్లు అంతా అరిగిపోయినాయి. ఫుల్ అంటే ఫుల్ సౌండ్ వస్తుంది. బ్రేక్ వేస్తే అసలు నేను ఈరోజు వెనకాల బ్రేకే యూజ్ చేయలేను, అంత మెల్లగా వచ్చిన. ఇదంతా అరిగిపోయింది అనమాట. బ్రేక్ ప్యాడ్ అంతా ఫుల్ సౌండ్ వస్తుంది. చిన్నగా నేను వదిలేస్తే డిస్క్ ఇరిగిపోతుంది. ఇక అట్లా అయిపోయింది కథ బండిది. మోటో బ్లాగింగ్కి అదొకటి కెమెరా ఆర్డర్ చేశాను, అది వస్తుంది. దాని తర్వాత మోటో బ్లాగింగ్ అప్డేట్ కూడా ఇస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే ఇది ఈరోజు మా ఫ్రెండ్స్ దగ్గరనే పెట్టేస్తున్నా, వాళ్ళు రిపేర్ చేయించేస్తానుండే. సో ఇంకా మన బైక్ రిపేర్ కాలేదనమాట. ఆల్రెడీ ఇప్పుడు టైం చాలా ఎక్కువ అవుతుంది. నా వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంతసేపు టైం పట్టిందనమాట. టైం వచ్చేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం వచ్చేసి 11 కానీ వస్తుంది. ఇప్పుడు నా పనులు అయిపోగొట్టేసుకొని క్లయింట్ వర్క్ చేసేస్తున్నా. యా గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ జిమ్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ బైక్ వర్క్ కూడా అయిపోతే ఇంకా కొంచెం బెటర్ ఉండే. అండ్ రేపు నేను ఈ ఏదైతే షోల్డర్ ఇది ఉందో, సో దానికోసం వెళ్తున్నా డాక్టర్ దగ్గరికి. సో రేపు వీడియో మాక్సిమం తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకైంది ఏంది అనేది మనకు తెలియకపోవచ్చు. సో స్పోర్ట్స్ డాక్టర్ వాళ్ళకి తెలుస్తాయి కదా. అట్లనే ఇంకా చాలా కమెంట్స్ కూడా వచ్చిండే మనకు, ఏంది ఏం రిహాబ్ చేసుకోవచ్చు ఏంది అనేది. ఒకసారి రేపు వెళ్ళి క్లియర్గా అది ఏమైందని చూస్తే ఆఫ్టర్నూన్ అనుకుంటున్నాము. పొద్దున శివన్న వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని వస్తానుండే. ఒకవేళ ఆఫ్టర్నూన్ వెళ్ళి అంతా ఓకే అనుకుంటే ఈవినింగ్ జిమ్కి వెళ్తా. అండ్ కొన్ని ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి. సో అది గైస్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆన్ ఫామ్ వస్తున్నాం మనం కాబట్టి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.